హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనం చీటెడ్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనము ఈవీఎస్లో క్లాస్ 3కి సంబంధించిన చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. అంటే మన ఛానల్లో సమ్మరీతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి సమ్మరీతో పాటు ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఒక చాప్టర్ చదివిన తర్వాత మనకి ఎంత అండర్స్టాండ్ అయింది తెలుసుకోవడానికి మనకి ఎంసీక్యూ అనేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. బిట్స్ అనేవి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే కంటెంట్ క్లాసెస్‌కి మన ఛానల్‌కి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. వాటి మీద ఖచ్చితంగా మనం వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మనం ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ అంటే క్లాస్ 4 ఈవీఎస్ ఎన్‌సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఆల్రెడీ మనం 5 లెసన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనము ఓమనాస్ జర్నీ, ఓమన అనే ఒక పాప అన్నమాట. అంటే ఇందులో ఏంటి అతని జర్నీ ఎలా, ట్రైన్ జర్నీ ఎలా, ఏంటి, ఎక్కడికెళ్ళింది, ఎవరితో షేర్ చేసుకుంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. లెట్స్ గో టు ద లెసన్. చూడండి, ఓమనర్స్ జర్నీ అంటే ఒక పాప తన డైరీ రాసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అనేది మనం ఒకసారి చదువు చూద్దామా. చూడండి, ఓమనర్స్ జర్నీ అంటే Womana and her best friend Radha were very excited. They were going on a train trip to Kerala. Womana was going to her grandmother's house, and Radha was going with her family for a holiday. Womana's father had gone to book train tickets for both the families. Then, just 2 days before their journey, Radha fell down from her bicycle and fractured her right leg. Her leg was put in a plaster. The doctor said that she should not move her leg for 6 weeks. Radha's family had to cancel the tickets. The two friends were very sad. They had made so many plans about what they would go together on the trip. Then Radha's Amma had an idea. Oh, Mana, why don't you write down everything about your trip in a diary? Then, when you come back, Radha can read all about your trip. This way, you will not forget anything and it will also help you to pass the time on the train. Both the friends thought this was a good idea. Omana went home and found a notebook with the blank pages to write all about her journey. Here are some pages from Omana's diary for you to read. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా మీకు. ఓమన అన్న ఒక పాప అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట, ఓమన అండ్ రాధా అని. వాళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కేరళకి ట్రిప్ అయితే ట్రైన్ జర్నీ అయితే చేద్దామనుకున్నారు. అయితే వెళ్ళడానికి 2 రోజుల ముందు ఆ పాప ఏమైంది, మోమనాస్ ఫ్రెండ్ రాధా. ఓకే. ఏం జరిగింది, సైకిల్ మీద నుంచి పడి ఫ్రాక్చర్ అయిపోయిందనమాట. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు, 6 వీక్స్ రెస్ట్ తీసుకోమని చెప్తారు. అప్పుడు ఏం జరిగింది, రాధా వాళ్ళ పేరెంట్స్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఓమన వాళ్ళ అమ్మ అంటుంది, ఓమన నువ్వు ఒక డైరీ రాసి నీ ట్రిప్‌లో ఎలా నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది మొత్తం రాసుకొనుంటే ఆ డైరీ నువ్వు వచ్చిన తర్వాత రాధాకి ఇవ్వచ్చు కదా. అప్పుడు తను చదువుకుంటుంది కదా. సో, అలా నీకు టైమ్ పాస్ అవుతుంది. తనకు ట్రిప్‌లో ఏం జరిగిందని తను తెలుసుకుంటుందని వాళ్ళ అమ్మ ఐడియా ఇచ్చిందనమాట. సో, మనం అది చదవబోతున్నాం ఇప్పుడు. ఓకే. అదే అనమాట వోమనస్ జర్నీలో మనది ఫస్ట్ పార్ట్. ఓకే. వాళ్ళెక్కడికెళ్తున్నారు? కేరళ. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని కలుసుకోవడానికి, గ్రాండ్ మదర్‌ని కలుసుకోవడానికి వెళ్తుంది వోమన. రైట్. ఈ పేజెస్‌లో అదే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. నెక్స్ట్ చూడండి, 16థ్ మే. ఎక్కడ మనకి జర్నీ స్టార్ట్ అయింది అంటే 16థ్ మే అన్నమాట. 16th May చూడండి. As soon as we had reached the station, we checked our names on the reservation chart. Soon the train reached the platforms. We saw the coach was already full. The train had started early in the morning from Gandhidham. ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ డేట్‌లో స్టార్ట్ అయింది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవే మనకి బిట్స్‌లో వస్తాయన్నమాట. ఓకే. ఎవరి దగ్గర అయితే బుక్ ఉండదో, బుక్స్ అంటే అందరి దగ్గర బుక్స్ అవైలబుల్‌గా ఉండవు కదా. సో, అందుకని మనము సమ్మరీతో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సమ్మరీ చదువుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, ఇక్కడ గాంధీధామ్ కదా. ఇన్ కచ్ గుజరాత్ యాక్చువల్‌గా. ఇన్ కచ్ when the train came, there was so much confusion. People were getting off and others were pushing and trying to put their luggage inside, all from one door. We somehow managed to get in, find our seats, and put our luggage under them. By the time the train started, most people had found their seats and arranged their luggage. After some time, the ticket collector came and checked our tickets to see that
We were in our proper seats. Amma and Appa, parents అనమాట. Amma and Appa had the lower berths. Unni and I have the middle berths. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కచ్ అనే ఒక ప్లేస్ లో ఉన్నది గాంధీధామ్ నుంచి ట్రైన్ అయితే 16th మే స్టార్ట్ అయిపోయింది. అక్కడ వాళ్ళు ట్రైన్ ఎక్కేసారు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఒకే డోర్ లో నుంచి ఎక్కడం దిగడం అలా జరుగుతుంది కదా. వాళ్ళ యొక్క లగేజ్ ఎలా సెట్ చేసుకున్నారు, ఎలా కూర్చున్నారు, తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చారు. అదైతే ఈ పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ మమ్మీ అంటే అమ్మ అమ్మ అప్ప అంటే పేరెంట్స్ అనమాట. అమ్మ నాన్న అని. ఇంకా ఉన్ని అంటే వాళ్ళ బ్రదర్ అయి ఉండొచ్చు. ఉన్ని అండ్ హై middle berths. There are two college students who have the upper berths on the other berths. There is a family with the two children. They seem to be about our age. I will go and talk to them later. Now I am sitting near the window and I have started writing about journey. Just as I had promised you, I will stop now because Amma has opened the tiffin box. Amma had packed a lot of food, dhokla with a chutney, lemon rice, and some mithai. My mouth is watering. I'll write more later. అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మ చేసి పంపించిన వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫుడ్ అయితే తినడం జరుగుతుంది. తర్వాత డైరీ రాసుకుందాం కదా అనుకుంటుంది. ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటంటే వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు డైరీ రాసుకుంటుంది. ఓకే, వై వాజ్ ఇట్ సో క్రౌడెడ్ అట్ ద డోర్ ఆఫ్ ద కోచ్? ఇవి జనరల్ క్వశ్చన్స్ అండి. ట్రైన్ దగ్గర ఎందుకు ఓకే అంటే ఒక డోర్ నుంచి ఎందుకు దిగుతున్నారు? ఎందుకు అంత రష్‌గా ఉంది? ఏంటి అని అడుగుతున్నారు. హౌ విల్ యూ రికగ్నైజ్ ద టికెట్ కలెక్టర్‌ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఇవి పిల్లలకి సంబంధించిన క్వెషన్స్ కదా! జనరల్ క్వెషన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ఇందులో నుంచి అయితే మనకివ్వరు. యాక్చువల్‌గా మనకి థియరీ నుంచే ఇస్తారు కాబట్టి కంటిన్యూ 15 మార్క్స్ ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా థియరీ తెలిసి ఉండాలి. ఉమెన్ జర్నీలో ఎవరి గురించి రాసారు? ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి 16th May. After lunch, some people slept, but I was not sleepy. I kept looking out of the window. I saw many fields, but they all were brown and dry. Sometimes we passed small villages that seemed to be flying by. Do you know that when the train is at a very high speed, things outside seem to be running in the opposite direction. Earlier, it was really hot. Now that it was evening, there is some breeze. The sun is slowly setting and the sky has become orange. I have never seen it look like this in Ahmedabad. We have just passed the station called Valsad. The train stopped for only 2 minutes, but even for the short time, there was so much noise. Chai, garam chai, one man was calling. బటాటా వడ దిస్ అంటే ట్రైన్ ఎలా అమ్ముకుంటారు ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ ఆ పిల్ల దాని జర్నీని షేర్ చేసుకుంటుంది కదా. అందరూ తిన్న తర్వాత నిద్రపోతే ఆ అమ్మాయి నిద్రపోకుండా బయట ఉన్న ఫీల్డ్స్ ని వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. చిన్న చిన్న విలేజెస్ లో ఫాస్ట్ గా అంటే ట్రైన్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది కదా. తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది అనమాట. అయితే ఒక స్టేషన్ లో ఆగిందని చెప్పింది కదా. ఆ స్టేషన్ ఏమో వల్సద్లో 2 మినిట్స్ ఆగింది. అప్పటికి పెద్ద గొడవ గొడవగా జరుగుతుంది. అంటే చాయ్ అమ్ముకునే వాళ్ళు ఇట్లా బటాటా వడ అమ్ముకునే వాళ్ళు ఇట్లా సంథింగ్ అనమాట. ఓకే, దాని గురించి షేర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి పూరి ఓకే, అచ్చా ఇంకా ఇంకా బటాటా వడ తర్వాత ఏంటంటే పూరి షాక్ ధూత్ ఠండా ధూత్ పీపుల్ వర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఫుడ్ ఆన్ ద ప్లాట్ఫామ్. వి క్విక్లీ బాట్ సమ్ బనానాస్ అండ్ చిక్కుస్ త్రూ ద విండో ఇట్ సెల్ఫ్. ఇంకా వాళ్ళు ఏం తీసుకుంటారు, ఇంకా వాళ్ళు రకరకాల ఫుడ్ అక్కడ వస్తూ ఉంటుంది కదా యాక్చువల్గా. సో దాంట్లో నుంచి వాళ్ళు బనానాస్ అయితే తీసుకున్నారనమాట. తర్వాత మళ్ళీ అది వాళ్ళు దిక్కుండానే తీసుకున్నారు విండో నుంచి అని చెప్తున్నారు ఇక్కడ. వాట్ డిడ్ బొమ్మల సీ ఫ్రమ్ ద విండో? వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ సోల్డ్ టు రైల్వే స్టేషన్? రైల్వే స్టేషన్ లో ఏమేమి అమ్ముతారో ఆమె బయట నుంచి ఏమేమి చూస్తుందని అడుగుతున్నారు అనమాట. ఒకసారి ఓకే. నెక్స్ట్ 16th May. ఐ హావ్ మేడ్ సమ్ ఫ్రెండ్స్ డార్ సునీల్ అండ్ యాన్. పేరు గుర్తు పెట్టుకోండి, ఈ పేర్లు మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దే ఆర్ గోయింగ్ టు ద గ్రాండ్ మదర్స్ హౌస్ ఇన్ కోజికోడే. Sunil has given me some storybooks to read. A little while ago, I went to brush my teeth, but there was no water in the bathroom. Somebody said somebody said that it will only be filled at the next big station. అంటే తనకు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారనమాట. ఏం పేర్లు అండి వాళ్ళకి? సునీల్ అండ్ యాన్ కదా. వాళ్ళు కొన్ని స్టోరీ బుక్స్ తెచ్చారు. తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆవిడ బ్రష్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ వాటర్ లేకపోతే ఇంకా కొంతమంది చెప్తున్నారు అక్కడ నెక్స్ట్ స్టేషన్ లో అయితే మీకు దొరుకుతుంది అనేసి. గాంధీధామ్ అహ్మదాబాద్ అని వలసదార్ ఇన్ గుజరాత్. చూడండి ఇక్కడ వాళ్ళు గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా. గుజరాత్ గాంధీధామ్ కచ్ అని చెప్పారు కదా ఆ ప్లేస్. ఓకే, అదే అవన్నీ గుజరాత్ లో ఉన్నాయన్నమాట. కోజికోడే ఇన్ కేరళలో ఉంది కోజికోడే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కేరళ వెళ్తుంది. వాళ్ళు కలిసిన ఫ్రెండ్స్ కోజికోడే ఎక్కడ ఉందని కూడా మీరు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. షో దీ స్టేట్స్ ఇన్ ద చిల్డ్రన్ ఆన్ ద మ్యాప్. ఇది టీచర్స్ వర్క్ అనమాట. ఓకే,
నెక్స్ట్ చూడండి, వై డూ థింక్ దెర్ వాస్ నో వాటర్ ఇన్ ద బాత్రూమ్ ఆఫ్ ద ట్రైన్? డిస్కస్. ఇవి జనరల్ క్వశ్చన్స్, ఒకసారి చెక్ చేసుకోండి. కెన్ రికగ్నైజ్ దెర్ ఈస్ ద పీపుల్ ఇన్ ద షోన్ ఇన్ ద పిక్చర్స్, వాట్ వర్క్ దే డూ డిస్కస్. చూడండి, రైల్వే స్టేషన్ లో మన రకరకాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, టికెట్ కలెక్టర్ అని, ఓకే, ఇలా స్వీపర్స్ అని, ఇంకా మనకి కూలీ అని, ఓకే, రిజర్వేషన్ కౌంటర్ లో, ఇలా మనకి పిల్లలకి తెలియడానికి ఈ పిక్చర్స్ ఇచ్చానమాట. ఒకసారి మీరు కూడా చదువుకోండి. నెక్స్ట్, ఓకే, మనం ఇప్పుడు వోమనస్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఆగింది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని బిట్స్ అయితే, అంటే ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ రైటింగ్ ద డైరీ అబౌట్ ద జర్నీ? ఓమనాస్ జర్నీ లెసన్ పేరు ఓమనాస్ కదా. సో మనకి రాధా, ఓమన, యాన్ అండ్ సునీల్. యాన్ అండ్ సునీల్ కూడా పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళిద్దరు ట్రైన్ లో కలిసిన ఫ్రెండ్స్ అనమాట. ఈమెమో రాధా ఏమో బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి కదా ఫస్ట్ ట్రైన్ జర్నీ చేయాలనుకుంది, అంటే కేరళ వెళ్ళాల్సింది ఒక ట్రిప్ కి. ఓకే, సో మనకి ఇక్కడ డైరీ రాస్తుంది ఎవరంటే ఇప్పుడు మనకి ఓమన అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ బి. Option B is correct here for the question number one. Next, question number two. From where did Vomana's family board the train? ఎక్కడి నుంచి ఎక్కారు మనం గుర్తుపెట్టుకొని చెప్పాం కదా, గుజరాత్ లో గాంధీధామ్ అనే ఒక ప్లేస్ నుంచి కదా. సో కేరళ, వల్సద్, కోజికోడి, గాంధీధామ్. గాంధీధామ్ నుంచి వాళ్ళు బోర్డ్, అంటే ఎక్కడి నుంచి ఎక్కారు అని. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ టూ, ఆప్షన్ డి is correct here. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ త్రీ. వై డిడ్ రాధాస్ ఫ్యామిలీ క్యాన్సిల్ ద ట్రిప్? వాళ్ళ ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయింది? రాధా పడిపోయింది కదా ఆమె. రాధాస్ మదర్ వాజ్ ఇల్, వోమనా డిడ్ నాట్ వాంట్ హర్ టు గో, రాధాస్ లెగ్ వాజ్ ఫ్రాక్చర్డ్, ద మిస్ ద ట్రైన్ కదా. రాధాస్ లెగ్ వాజ్ ఫ్రాక్చర్డ్, సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ త్రీ, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ ఫోర్. వాట్ ఫుడ్ డిడ్ వోమనాస్ మదర్ ప్యాక్ ఫర్ ద జర్నీస్ ఫస్ట్ మీల్? ఫస్ట్ మీల్ అంటే మీల్ కోసం ఆమె వోమన వోమన వాళ్ళ మదర్ ఫుడ్ ఏం ప్యాక్ చేసింది? చూద్దామా. ఇడ్లీ వడ, పూరి షాక్, డోక్లా, లెమన్ రైస్. డోక్లా కదా, డోక్లా అండ్ చట్నీ. ఆమె చెప్పింది కదా ఏమేమి తినడానికి రెడీగా ఉన్నాయి ఏంటిది ఆమె చెప్పింది కదా. దాంట్లో ఒకసారి లెసన్ ఒకసారి చదివిన తర్వాత ఆమె సిక్యూస్ రండి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద టికెట్ చెక్కర్ ఆన్ ద ట్రైన్? టికెట్ చెక్కర్ ఏం చేస్తారండి? డ్రైవ్ ది ట్రైన్, క్యారేజ్ లగేజ్, చెక్ టికెట్స్ అండ్ అసైన్ సీట్స్, సెల్ఫ్ ఫుడ్ ఐటమ్స్. కాదు కదా, చెక్ టికెట్స్ అండ్ అసైన్ సీట్స్. ఇది జనరల్ క్వశ్చన్స్, టికెట్ కలెక్టర్ ఏం చేస్తాడనేది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద ఫేమస్ ఫుడ్ ఆఫ్ గుజరాత్ దట్ మోమనాస్ ఫైండ్ ఎయిట్ ఆన్ ద ఫస్ట్ డే? ఏం తిన్నారు వాళ్ళు ఫస్ట్ డే? వాళ్ళు ఏం తిన్నారు అనేది మనకి ఇక్కడ చూద్దామా. సాంబార్ ఇడ్లీ కాదు, బటాటా వడ కాదు, డోక్లా. బటాటా వడ యాక్చువల్ గా మనకి మహారాష్ట్రలో దొరుకుతుంది. డోక్లా అండ్ చట్నీ, ఇది గుజరాత్ ఫేమస్ అనమాట. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. విచ్ పర్సన్ ఇన్ ద రైల్వే స్టాఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ ద సిగ్నల్ టు స్టార్ట్ ద ట్రైన్? ఎవరంటే సిగ్నల్, ఎవరు సిగ్నల్స్ ఇస్తారు? గార్డ్ కదా. చూద్దామా. డ్రైవర్, గర్డ్, టికెట్ కలెక్టర్ అండ్ కూలీ. గార్డ్ కదా మనకి ఇచ్చేది. పచ్చ జెండాలు ఊపుతా ఉంటారు, ఆన్ ఆఫ్ చెప్తా ఉంటారు. సో అదనమాట స్టార్ట్ అని. సో క్వశ్చన్ నెంబర్ 7, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద టీటీఈ రిటన్ ఆన్ ద టికెట్ చెక్కర్స్ బ్యాడ్జ్? టికెట్ చెక్కర్ అంటే టికెట్ కలెక్టర్ ఉంటారు కదా. సో తనకి బ్యాడ్జ్ మీద టీటీఈ ఉంటుంది. సో దానికి ఒక ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇలాంటి ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. చూద్దామా. ట్రావెల్ టికెట్ ఎంట్రీ కాదు, ట్రాన్స్పోర్ట్ టికెట్ ఎగ్జామినర్ కాదు, ట్రైన్ టికెట్ ఎక్విప్మెంట్ కాదు, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ is the correct answer here for the question number D. Sorry, question number 8. Option D is correct here. Next, question number 9. What could what color did the sky turn into when Omanas was looking out of the window in the evening? ఇది కూడా ఇచ్చారు చూడండి. అసలు ఇది సింపుల్ క్వశ్చన్, కానీ అసలు ఏం చూసింది, ఎలా మారుతుంది అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది కదా, బ్లూ, ఎల్లో, గ్రీన్ అండ్ ఆరెంజ్. సో మనకి ఆరెంజ్ ఇస్ కరెక్ట్ షేర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 9 డి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 10. At which station did Womanas family buy bananas and chikus? బనానా అండ్ చిక్కు ఎక్కడ కొనుక్కున్నారండి వాళ్ళు? ఎక్కడైతే 2 మినిట్స్ ట్రైన్ ఆగింది అక్కడ కదా వాళ్ళు కొనుక్కుంది. సో మనకి ఏమేమి ఉంటుంది చెప్పండి. వల్సద్, యాక్చువల్ గా వల్సద్ ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 10, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, వాట్ వర్ ద ఫీల్డ్స్ నియర్ అహ్మదాబాద్ లైక్ వెన్ వోమనా సాదం? ఫస్ట్ ఎలా ఉండింది? డ్రైగా ఉన్నాయి కదా, ఆమె చూసినప్పుడు ఎలా ఉన్నాయి? డ్రై ఉన్నాయి కదా, బ్రౌన్ అండ్ డ్రై. చూద్దామా. గ్రీన్ కాదు, వెట్ అండ్ మడ్డి కాదు, బ్రౌన్ అండ్ డ్రై, కలర్డ్ ఇన్ స్నో కాదు, బ్రౌన్ అండ్ డ్రై. అలా అన్ని మే కదా, సమ్మర్ కాబట్టి. సో ఎండిపోయినట్లు ఉండడం సహజమే కదా. సో క్వశ్చన్ నెంబర్ 11, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్.
Next question number 12. Woman felt scared when the train crossed a long structure that was dark inside. What was it? టన్నెల్ కదా. డార్క్ లోపల ఎంత డార్క్ గా ఉందంటే అదేంటి అది టన్నెల్ అనే కదా, టన్నెల్ ఉన్న సొరంగం. టన్నెల్ లో ఉన్నప్పుడు చాలా డార్క్ ఉంటుంది, దానికి కొంచెం స్కారీగా ఫీల్ అయింది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. What is the name of the state woman passed through the morning after the second night? సెకండ్ నైట్ ఆమె ఏ స్టేట్ ని పాస్ అయింది? State woman passed through in the morning after the second night. సెకండ్ నైట్ గురించి మనకి ఇంకా సెకండ్ లెసన్, యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకి నెక్స్ట్ లెసన్ లో అయితే ఉంటుంది. మనకి ఈ 3 లెసన్స్ కలిపి ఉంటుంది అనమాట. ఉమెన్స్ జర్నీ ఫ్రమ్ ద విండో అండ్ రీచింగ్ గ్రాండ్ మదర్స్ హౌస్, ఈ 3 లెసన్స్ కలిపి ఆమె జర్నీ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఆన్సర్ ఇది గోవా. ఒకసారి సెకండ్ లెసన్ చదివిన తర్వాత కూడా ఇది మనకు అర్థమవుతుంది. సో దీన్ని స్కిప్ చేయండి క్వశ్చన్ని, కానీ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెసన్ లో కూడా ఇది రిపీట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. At the level crossing, some people crossed the railway track even when the bars were down. This is safe, allowed, dangerous, fun. తప్పు కదా, అసలు అది డేంజరస్ అనమాట. లెవెల్ క్రాసింగ్ దగ్గర బార్స్ అట్లా క్లోజ్ ఉన్నప్పుడు అసలు క్రాస్ చేయకూడదు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఉమెన్ హాస్ ట్రైన్ జర్నీ ఫ్రమ్ గోవా టు కేరళ హ్యాడ్ అబౌట్ హౌ మెనీ టన్నెల్స్? ఇది కూడా మనకి సెకండ్ లెసన్ లోనే ఉంటుంది, కానీ మనం ఒకసారి చెక్ చేద్దాము. యాక్చువల్గా మనకి ఇది నెక్స్ట్ లెసన్ లోనే ఉంటుంది. ఇది కూడా మనకి గోవా నుంచి కేరళ అనేది సెకండ్ అనేది. సో మనకి 92 టన్నెల్స్ ఆర్ దేర్. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి is correct here. Next question number 16. The train crossed a very big river on a long, ఎక్కడ క్రాస్ అవుతుందండి? టన్నెల్లోనా, లాంగ్ పాత్, బ్రిడ్జ్, ట్రాక్? The train crossed a very big river. అంటే బ్రిడ్జ్ కదా, బ్రిడ్జ్ మీదే కదా. సో మనకి ఇది కూడా జనరల్ క్వశ్చన్. 16th క్వశ్చన్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. when the train came out of the tunnel, woman saw, ఏం చూస్తుందండి? యాక్చువల్గా ఇది మనకి మెన్షన్ చేయలేదు దీంట్లో, నెక్స్ట్ లెసన్ లో మెన్షన్ చేసి ఉంటారు. ఇది కూడా నెక్స్ట్ లెసన్ క్వశ్చన్ ఏంటిది యాక్చువల్గా చూద్దాం ఒకసారి. సో మనకి ఆమె టనెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెడ్ సాయిల్ అండ్ గ్రీన్ క్రాప్స్ అయితే చూసింది అనమాట. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, సో ఇక్కడ ఆప్షన్ చూడండి, బ్రిడ్జెస్, టన్నెల్స్, క్యారేజెస్ అండ్ ట్రీస్. ఏం చేయండి ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ డిడ్ వుమెన్ అండ్ వుడ్ ట్రై టు కౌంట్ వెన్ దే లుక్డ్ అవుట్ ఆఫ్ ది విండో? విండో నుంచి బయట చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం కౌంట్ చేస్తున్నారు అని. క్యారేజెస్ అనమాట. అంటే క్యారేజెస్ అంటే వేరే ట్రైన్ యొక్క కోచెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ వర్ ద ఫీల్డ్స్ ఇన్ ద కేరళ మోస్ట్లీ నోన్ ఫర్ యాజ్ డిస్క్రైబ్డ్ బై అమ్మ? వాళ్ళ అమ్మ అంటే అమ్మ ఏ ఫీల్డ్స్ ఎక్కువగా ఉంటాయని అని చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? కేరళలో ఎక్కువ ఏం దొరుకుతాయని చెప్తుంది. కాటన్ కాదు, వీట్ కాదు, ప్యాడీ ఫీల్డ్స్, ఓకే, షుగర్ కేన్ కాదు. సో మనకి ప్యాడీ ఫీల్డ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ ద లెవెల్ క్రాసింగ్? లెవెల్ క్రాసింగ్ అంటే ఏంటండి? ట్రైన్స్ క్రాస్ అవుతుంటాయి కదా అవి. ఏ ప్లేస్ వేర్ టూ ట్రైన్స్ క్రాస్ కాదు. ఏ బ్రిడ్జ్ ఓవర్ ఏ రివర్ కాదు. ఏ ప్లేస్ వేర్ రైల్వే ట్రాక్ క్రాసెస్ ఎ రోడ్, ఇది లెవెల్ క్రాసింగ్ అనమాట. వేర్ ఏ రైల్వే ట్రాక్ క్రాసెస్ ఎ రోడ్. ఏ ప్లేస్ వేర్ ద ట్రైన్ స్టాప్స్, ఎక్కడ ఆగుతుందో అది కాదు. ఓకే, సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. హూ వాజ్ వోమనా గోయింగ్ టు విజిట్ ఇన్ కేరళ? వాళ్ళ అమ్మమ్మని కదా. చూద్దామా? ఆంటీస్ హౌస్, అంకిల్స్ హౌస్, గ్రాండ్ మదర్స్ హౌస్, రాధాస్ హౌస్ కాదు, అమ్మమ్మ, గ్రాండ్ మదర్స్ హౌస్ అనమాట. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. హూ సజెస్టెడ్ ఓమనా రైట్ ఏ డైరీ అబౌట్ హర్ జర్నీ? జర్నీ గురించి డైరీ రాయమని చెప్పింది ఎవరు ఓమనాకి? వాళ్ళ అమ్మ కదా. ఓమనాస్ ఫాదర్, ఓమనాస్ మదర్, రాధాస్ మదర్ కాదు. రాధా కోసమే ఈమె డైరీ రాస్తుంది కాబట్టి సో ఓమనాస్ మదర్ సజెస్ట్ చేస్తుంది అనమాట. నీ యొక్క ట్రైన్ జర్నీ మొత్తం రాస్తే రాధా చదువుకుంటుంది కదా అని. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 22. Next question number 23. At which station did Sunil and Anne get off the train? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కోజికోడే కదా. సో వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతున్నారండి వాళ్ళకి? క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. At which station did Sunil and Anne get off the train?
గాంధీధామ్, వెల్సెత్, కోజికోడే, ఉడిపి. కోజికోడే కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో, మనకి కోజికోడేలో దిగుంటారు. సో, దిగుతారు. సో, క్వెషన్ నంబర్ 23 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. What did Vomana's family buy from the Udupi station? వోమనాస్ ఫ్యామిలీ ఉడిపి స్టేషన్‌లో ఏం కొన్నారు? వాళ్ళకి ఇడ్లీ వడ కొన్నారనమాట. యాక్చువల్‌గా నెక్స్ట్ లెసన్‌లోనే ఉంటుంది అది కూడా ఒకసారి. కానీ గుర్తుపెట్టుకోండి ఉడిపి స్టేషన్‌లో వాళ్ళు ఇడ్లీ వడ కొన్నారనమాట. సో, క్వెషన్ నంబర్ 24 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25. Which two friends did Vomana make on the train? ట్రైన్‌లో ఏ ఫ్రెండ్స్ కలిసారండి? రాధా అండ్ యాన్. రాధా కాదు, రాధా బెస్ట్ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంటుంది గుజరాత్‌లో. సునీల్ అండ్ యాన్ ఓకే. సునీల్ అండ్ ఉన్ని కాదు. రాధా అండ్ సునీల్ కాదు. సో, సునీల్ అండ్ యాన్ వాళ్ళు ఫ్రెండ్స్ కలుస్తారనమాట. ఆమెకి ఫ్రెండ్స్. బుక్‌లో ఇది మెన్షన్ చేశారు. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 25. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26. Which type of food items are generally not sold at a railway station? ఎలాంటివి అమ్మకూడదు యాక్చువల్‌గా అక్కడ అడుగుతున్నారండి. ప్యాకేజ్డ్ స్నాక్స్, టీ అండ్ కాఫీ, magazines and books, raw vegetables. స్నాక్స్ అమ్ముతారు, టీ, కాఫీ అమ్ముతారు, మ్యాగజైన్స్ అమ్ముతారు. సో, మనకి రా వెజిటబుల్స్ అనేది అమ్మరనమాట. సో, క్వెషన్ నంబర్ 26 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27. వాట్ డిడ్ ద కూలీ డూ ఎట్ ద రైల్వే స్టేషన్? కూలీ సామాన్లు మోస్తారు కదా! చూద్దామా? డ్రైవ్ ద ట్రైన్, చెక్ ద టికెట్స్, హెల్ప్ ప్యాసింజర్స్ టు క్యారీ దర్ లగేజ్, మెయింటైన్ లా అండ్ ఆర్డర్. కాదు. హెల్ప్ ప్యాసింజర్స్ టు క్యారీ దర్ లగేజ్. కూలీ ఎందుకు పనిచేస్తారు? ఇది జనరల్ క్వెషనే. సో, క్వెషన్ నంబర్ 27 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. Next question number 28. Why was there often a crowd near the door of the train coach? People were sleeping, people were eating lunch, people getting off and getting on the same time. People were checking the reservation chart. కదా చూడండి ఇక్కడ ఎందుకు దిగడం ఎక్కడం ఒక్కసారి జరుగుతుంది. అందుకని అక్కడ చాలా రష్‌గా ఉంటుంది. ట్రైన్ ఆగినప్పుడు వెంటనే దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు ఒక ఊరు నుంచే వస్తారు కాబట్టి. సో, మనకి క్వెషన్ నంబర్ 28 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29. వాట్ లాంగ్వేజ్ ఇస్ మెయిన్‌లీ స్పోకెన్ ఇన్ గుజరాత్? గుజరాత్‌లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? ఆప్షన్స్ చెక్ చేయండి ఒకసారి. కొంకణి, మలయాళం, గుజరాతీ, కన్నడ. కన్నడ కర్ణాటకలో మాట్లాడతారు. మలయాళం కేరళలో మాట్లాడతారు. కొంకణి గోవాలో మాట్లాడతారు. కొన్ని ప్లేసెస్‌లో కేరళలో కూడా మనకి కొంకణి మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో, మనకి సి ఈస్ కరెక్ట్ హియర్. గుజరాత్‌లో గుజరాతీ మాట్లాడతారు. సో, క్వెషన్ నంబర్ 20 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ విచ్ ఆబ్జెక్ట్ డిడ్ ఓమనా యూజ్ టు రైట్ అబౌట్ హర్ జర్నీ? జర్నీకి రాయడానికి ఏం ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసింది? డైరీయే కదా యూజ్ చేసింది. జనరల్ క్వెషన్ అనమాట. యాక్చువల్‌గా ఏ టెక్స్ట్ బుక్, ఏ న్యూస్ పేపర్, ఏ డైరీ, ఏ నోట్‌బుక్. ఏ డైరీ. సి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో వుమెనస్ జర్నీ అంటే కొన్ని ఫ్రమ్ ద విండో కూడా నుంచి కూడా 2, 3 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. మనకి నెక్స్ట్ లెసన్ చదివిన తర్వాత అవి ఈజీ అయిపోతాయి. సో, మనకి జనరల్ క్వెషన్స్ అనమాట యాక్చువల్‌గా. ఈ లెసన్‌లో ఏముంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవరు ఫ్రెండ్స్ కలిసారు? ఏంటి? ఆమె బయటికి ఏం చూసింది? ఓకే. ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం కదా! సో, మనకి ఎవరైతే సీటెట్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ఈవీఎస్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కదా! మనకి 30 మార్క్స్ అయితే ఈవీఎస్ ఉంటుంది. దాంట్లో 15 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్‌లో మనకి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈవీఎస్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి అందరి దగ్గర ఈవీఎస్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉండవు కాబట్టి మనము ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ సమ్మరీతో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో వుమెనస్ జర్నీ గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.